ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ఫోకస్ చేశారు. సమర్థవంతమైన అధికారుల వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారని తెలుస్తోంది. తెలంగాణలో కొనసాగుతున్న ఆంధ్ర కేడర్ కి చెందిన ఐఏఎస్ అధికారులను తిరిగి ఆంధ్రాకి పంపించాలని రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారని సమాచారం. తెలంగాణలో ప్రస్తుత ఏపీ కేడర్ కు చెందిన 4 ఐఏఎస్లు ఉన్నారని చెబుతున్నారు. తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ల బదిలీకి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హిమబిందు ఆంధ్రప్రదేశ్ పాలనను ఒక గాడిలో పెట్టాలని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఆంధ్ర కేడర్ నుంచి ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో పనిచేస్తున్న వారి జాబితా కావాలని వారి ఒక లేఖ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నారా చంద్రబాబు నాయుడు రాసినట్టు కూడా ప్రచారంలో ఉంది. అయితే దీని నుంచి ఇప్పటి వరకు అధికారికంగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎలాంటి ప్రకటన ఒక లెటర్ అయితే రిలీజ్ కాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు దీనిపైన లేఖ రాశారనేది మాత్రము ఖచ్చితంగా దానికి అథెంటిసిటీ ఉంది. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన లేదు. అయితే గతంలో కూడా మనం చూసాము, చాలా మంది కూడా క్యాడ్ కి అప్రోచ్ అయ్యి ఆంధ్ర క్యాడర్ కి చెందిన అధికారులు తెలంగాణలో చాలా మంది ఐఏఎస్ అధికారులు కూడా పనిచేశారు. దానికి చక్కటి ఉదాహరణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఐఏఎస్ ని కూడా మనం తీసుకోవచ్చు. గతంలో కూడా ఆయన ఆంధ్ర క్యాడర్ కి చెందిన వ్యక్తి. ఆయన ఇక్కడ చాలా కాలం పాటు కూడా ఇక్కడ తెలంగాణ క్యాడర్ లో ఐఏఎస్ గా కొనసాగారు. ఆయన రిటైర్ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో కూడా అది చాలా వివాదాస్పదమైంది. ఆయన హైకోర్టు ఆయనకు తీర్పు ఇవ్వడము, తక్షణమే తెలంగాణ క్యాడర్ నుండి ఆంధ్రాకి వెళ్లాలి, రిలీవ్ చేయాలని కూడా డిఓపిటి నుంచి ఆదేశాలు రావడము, అనంతరం కూడా ఆయన అక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి తెలంగాణలో ఆల్మోస్ట్ ఆంధ్ర క్యాడర్ కి చెందిన ఐఏఎస్ అధికారులందరూ కూడా రిటైర్ అయిపోయారు. కొంతమంది దాదాపు ఒక 4-5 మాత్రమే ఉంటారు. దానిలో గతంలో టీటీడీ ఎక్స్ ఈఓ కూడా జాయింట్ ఈఓ కూడా వర్క్ చేసిన శ్రీనివాసరాజు ఐఏఎస్ కూడా ప్రస్తుతం ఆంధ్ర క్యాడర్ కి వెళ్లిపోయారు. సో ఇంకా మిగిలిన జాబితా ఎంతమంది ఉన్నారు అనేది దానిపైన కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే ప్రస్తుతానికి తెలంగాణకి కూడా 2 నెలల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు కూడా తెలంగాణ క్యాడర్ కి మరింత ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఎస్ లు కావాలని కోరిన విషయం తెలిసిందే. ఇమీడియట్ గా ట్రైనీ ఐపీఎస్ అధికారులని ఒక 4-5 కూడా అప్పట్లో ఇమీడియట్ గా కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణ క్యాడర్ కు అలర్ట్ చేశారు. అయితే ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ల కొరత కూడా తెలంగాణ క్యాడర్ లో ఇప్పటికీ ఉంది. అయితే దీనిలో భాగంగానే గతంలో కూడా మనము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 2 నెలల తర్వాత కూడా తెలంగాణ సచివాలయంతో పాటు జిహెచ్ఎంసీ ఎంఐడిలో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది రిటైర్డ్ అధికారులు ఉన్నారు వారి జాబితా కూడా ఇవ్వాల్సిందిగా కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి కోరిన విషయం తెలిసిందే. దాదాపు 1000 పైగా కూడా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కొరత ఉంది. సో ఆ రిటైర్డ్ ఉద్యోగులు యథావిధిగా కూడా అన్ని శాఖలలో కూడా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు సర్వత్రా చర్చ ఏంటంటే తెలంగాణ క్యాడర్ కి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ల కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయడము, ఒకవేళ ఉన్న 4-5 ఇమీడియట్ గా ఆంధ్రాకి రిలీవ్ అవుతారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మరి దీని మీద ఇప్పటి వరకైతే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. కానీ లేఖనైతే రాశారని మాత్రము చాలా అథెంటిక్ గా కూడా చెబుతున్నారు. హిమబిందు, చంద్రబాబు లేఖపై రేవంత్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది శ్రీచరణ్? ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో విదేశీ ఇన్వెస్టర్లతోని కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతకు ముందు కూడా మంత్రి మండలందరితోని కూడా ఈ బడ్జెట్ ఎస్టిమేషన్స్ తో పాటు 6 గ్యారెంటీల హామీలకు సంబంధించి కూడా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రస్తుతం ఇంకా సమావేశం కొనసాగుతోంది. దీనిపైన ఇంకా ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, ఇటు చీఫ్ సెక్రటరీ కానీ, అలాగే దాంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎందుకంటే ఈ రోజు అంతా రివ్యూస్ లోనే బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్నింగ్ నుండి. సో మనకి దీనిపైన
దీనిపైన పూర్తి స్థాయి సమాచారము 7 గంటల వరకు కూడా తెలిసే అవకాశం ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.